Closed doors, I'm a fool for your love. Babu ready, Babu. Hot camera. Action. Okay sir, good evening all of you. Welcome to the today's session. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకే, మనం ఆల్రెడీ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ నేర్చుకుంటున్నాం సార్. లాస్ట్ సెషన్లో మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, ఆల్కహాల్స్ని, ఫినాల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రియేజెంట్స్తో ఐడెంటిఫై చేయాలని నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, ఆల్కహాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫినాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ నథింగ్ బట్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అనేవి వేరు వేరు రియేజెంట్స్తో రియాక్ట్ అయ్యి వాట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏర్పడతాయని చూస్తే అది మన కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ప్రిపరేషన్స్, ఐడెంటిఫికేషన్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. మనం ఒక పార్ట్, మన ఎవ్రీ లెసన్ అలా పార్ట్ వైజ్ చదువుకుని వెళ్తే చాలా ఈజీ అనమాట. ఓకే, లెట్స్ చూసుకుని వీడియోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. కమింగ్ టు ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. మళ్ళీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం సార్ మనం? ఆల్కహాల్స్ మరియు ఫినాల్స్ కదా. ఇప్పుడు మనం ఆల్కహాల్స్ మరియు ఫినాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని చూసుకుందాం. ఓకే, ఆల్కహాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే మీరే చెప్పండి సార్ ఒక్కొక్కటి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే వేరే వేరే రియేజెంట్స్తో మనం రియాక్ట్ చేస్తే ఆల్కహాల్స్ అనేవి ఎటువంటి వాటిని ఇస్తున్నాయో మనం చూసుకున్నట్లయితే, మనం లాస్ట్ వీడియోలోనే చెప్పుకోం కదా, ఆల్కహాల్స్ ఐడెంటిఫికేషన్లో సింపుల్గా ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ సింపుల్లీ ఏం ఫామ్ చేస్తాయి సార్? కార్బనిక్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. సింపుల్గా ఏం చెప్పొచ్చు? ద oxidation of alcohol in presence of acidified potassium dichromate to form the carbonic compounds. If primary alcohol takes place to form the acetaldehyde, if the secondary alcohol reacts with the K2Cr2O7 to form the acetone. ఓకే, ఆ విధంగా చెప్పుకోవచ్చు మనం. ఆల్కహాల్స్ అనేవి K2Cr2O7 సమక్షంలో ఆక్సీకరణం చెందితే కార్బనిక్ కాంపౌండ్స్ ఏర్పడితే, ఒకవేళ ప్రైమరీ ఆల్కహాల్ K2Cr2O7తో రియాక్ట్ అయితే ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. సెకండరీ ఆల్కహాల్ K2Cr2O7తో రియాక్ట్ అయితే ఆక్సీకరణం జరిగితే ఎసిటోన్ ఏర్పడుతుంది అని చిన్న మ్యాటర్ రాసి మనం రియాక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. ఏంటి సార్ రియాక్షన్? ప్రైమరీ ఆల్కహాల్ తీసుకోండి, మళ్ళీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ అంటే హైడ్రాక్సీ గ్రూప్ అటాచ్డ్ విత్ ద వన్ ఆల్కైల్ గ్రూప్. ఓకే, ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని ప్రైమరీ అంటాం. దీన్ని ఆక్సీకరణం చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ K2Cr2O7తో ఆక్సీకరణం చేసినట్లయితే మనకి ఏం ఏర్పడతాయి అంటున్నాను? కార్బనిక్ కాంపౌండ్ అయినటువంటి ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది సార్. అదేవిధంగా ఇఫ్ యూ టేక్ ద సెకండరీ ఆల్కహాల్ లైక్ దిస్, the secondary alcohol in presence oxidation in presence of same oxidation reagent, that is a K2Cr2O7 to form the acetone. ఆల్రెడీ మన మెకానిజం అనేది లాస్ట్ రియాక్షన్లో చూసాం సార్. అయినా సరే మరొకసారి మెకానిజం చూసినట్లయితే ఒకసారి చూద్దాం సార్. లాస్ట్ వీడియోలో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఫస్ట్ మెకానిజం ఏదైనా ఒకటే సార్, సింపుల్గా హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ ఎందుకు టెర్షియరీ ఆల్కహాల్ తీసుకోలేదు మీకు ఆల్రెడీ చెప్పాను. టెర్షియరీ ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఆక్సిడేషన్ అసలు జరిగే ఛాన్స్ లేదు. బికాస్ ఆఫ్ టెర్షియరీ ఆల్కహాల్లో హైడ్రాక్సీ అటాచ్డ్ కార్బన్ హ్యావ్ నో హైడ్రోజన్ కాంపౌండ్స్. ఓకే, ఇఫ్ ద ఎనీ కాంపౌండ్ ఆక్సిడేషన్ విల్ బి టేక్స్ ప్లేస్, హైడ్రాక్సీ గ్రూప్ అటాచ్డ్ కార్బన్ హ్యావ్ అట్లీస్ట్ వన్ హైడ్రోజన్. ఓకే, ఏ హైడ్రాక్సీ కాంపౌండ్ అయినా ఆక్సీకరణం జరగాలంటే హైడ్రాక్సీ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి కార్బన్ మీద అట్లీస్ట్ ఒక హైడ్రోజన్ ఉండాలన్నమాట. ఒకవేళ చూడండి ఇంకొక హైడ్రోజన్ కూడా ఉండాలి కదా. ఇక్కడ ఓవర్ ఆక్సిడేషన్, మళ్ళీ అగైన్ ఆక్సిడేషన్ చేసాం అనుకోండి సార్, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిడేషన్ అటాచ్డ్ విత్ ఆక్సిడేషన్ జరిగినట్లయితే, ఆక్సిడేషన్ జరిగినట్లయితే ఎడిషన్ ఆఫ్ కదా ఆక్సీకరణం అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సీకరణం జరిగినట్లు ఏమవుతుంది? C∬OH ఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది సార్. ఒకటి చూడండి, ఇక్కడ చూడండి ఎటువంటి కార్బన్ లేదు, ఎటువంటి హైడ్రోజన్ లేదు కాబట్టి ఫర్దర్ ఆక్సిడేషన్ అనేది జరగదు అనమాట. అది సెకండరీ ఆల్కహాల్లో ఫస్ట్లోనే ఆ ప్రాసెస్ అనేది జరగడం వల్ల ఫస్ట్లోనే రియాక్షన్ ఆగిపోతుంది. ఎందుకంటే కార్బన్ మీద ఎటువంటి హైడ్రోజన్స్ అనేవి ఉండవు కాబట్టి. ఓకే, ఇంకొక హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫర్దర్గా ఆక్సిడేషన్ జరిగితే యాసిడ్ ఏర్పడుతుంది అనమాట.
ఓకే, అది ఎక్స్ట్రా పాయింట్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి కార్బన్స్ లేవు కాబట్టి ఫర్దర్ ఆక్సీకరణం అనేది జరగదు. ఓకేనా, కమింగ్ టు ద మెకానిజం వరకు చూసుకున్నట్లయితే మెకానిజమ్స్ ఎలా ఉంటాయి సార్? మనకి ఆక్సిడేషన్ రియేజెంట్ అనేది ఎలా ఉంటుంది? C డబుల్ బాండ్ O OCr అండ్ C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O O మైనస్ K ప్లస్ అండ్ O మైనస్ అండ్ K ప్లస్. ఓకేనా, ఇది డైమర్గా ఉంటుంది. ఒక మాలిక్యూల్ తీసుకుని దీన్ని రియాక్ట్ చేసినట్లయితే ఎక్కడ రియాక్ట్ అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే CHOH. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ లోన్ పేర్ అనేది దేని మీద రియాక్ట్ అవుతుంది సార్? దీని మీద రియాక్ట్ అవుతుంది. ఇది ఎలా కన్వర్ట్ అయితే వచ్చే ప్రోడక్ట్ ఏంటి సార్? CH3CH అండ్ H అండ్ O అండ్ H అండ్ ప్లస్ ఇక్కడ బాండ్ ట్రిపుల్ బాండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ చార్జ్ వస్తుంది. అండ్ Cr O డబుల్ బాండ్ O మైనస్ ఎసిడిఫైడ్ హైడ్రోజన్ అన్నాం కాబట్టి O మైనస్ దగ్గర OH పెట్టేయచ్చు. OH పెట్టేస్తే ఇది అన్స్టేబుల్ కాబట్టి ఈ పక్కన హైడ్రోజన్ సపోర్ట్ చేస్తే ఇక్కడ డబుల్ బాండ్ అండ్ ఇది రిలీవింగ్ గ్రూప్ గా బయటికి పోతే వచ్చేది ఏంటి సార్? CH3C డబుల్ బాండ్ OH. ఓకే, ప్లస్ అనేది ఇలా ఏర్పడితే ఇది ఎలా ఏర్పడుతుంది సార్? వాటర్ మాలిక్యూల్ CrO3 మరియు వాటర్ మాలిక్యూల్ గా బయటికి పోతే మనకి ఆల్డిహైడ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఎసిటోన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది మనం వన్ ఆఫ్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్ అనుకోవచ్చు. ఒక రియాక్షన్. ఇంకొక రియాక్షన్ మనం మాట్లాడుకున్నట్లయితే ఏమైతే సార్ మనకి ఆల్కహాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ డిహైడ్రేషన్ జరిగితే ఏం ఏర్పడుతుంది? సింపుల్ గా ఆల్కీన్స్ అనేవి ఏర్పడతాయి. వీడియో చేస్తున్నాను, తర్వాత క్లాస్లో ఉన్నా. కాసేపు తెపుతున్నా. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఓకే సార్, అది ఒక కెమికల్ ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు. ఇంకో కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కహాల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. సింపుల్ గా డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ చెప్పుకోవచ్చు సార్. సెకండ్ మనం చాలా కెమికల్ ప్రాపర్టీ చెప్పవచ్చు సార్. ఇది ప్యూర్లీ మనం థర్డ్ సెమిస్టర్ సిలబస్ ప్రకారమే వెళ్తున్నాం కాబట్టి అందులో ఉన్నవే నేర్చుకుందాం. ఓకే, సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళట్లేదు, సిలబస్ లేని అసలు వదలట్లేదు. ఓకే, విత్ మెకానిక్తో సహా తెలుసుకుంటున్నాం. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ జరిగినట్లయితే ఏం ఏర్పడుతుంది? డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక రియేజెంట్ ఉంది సార్. ఆక్సీకరణంలో చూసుకున్నాం కదా, ముందు రియాక్షన్లో మనం ఏం చేసాం? ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే CH2OH ప్రైమరీ ఆల్కహాల్ కదా, K2Cr2O7 చేస్తే ఏమైంది సార్? మనకి ఆల్డిహైడ్ ఏర్పడింది కదా, CHO. ఫర్దర్ ఆక్సిడేషన్ జరిగినట్లయితే ఏమైతుంది సార్? మనకి ఇక్కడ CH3COOH ఏర్పడింది కదా. ఇలా ఓవర్ ఆక్సిడేషన్ జరగకుండా లిమిటెడ్ ఆక్సిడేషన్ జరగడానికి ఒక రియేజెంట్ ఉపయోగిస్తారు సార్. దాన్నే PCC అంటారు సార్, pyridine chlorochromate. అంటే లిమిటేషన్ ఆఫ్ స్మాల్ వీక్ ఆక్సిడేషన్ రియేజెంట్ అనొచ్చు. అంటే ఎంతవరకు వెళ్తుంది అంటే ఒక హైడ్రోజన్ ఆక్సిడేషన్ అయిన వరకు వెళ్తుంది. అంటే ఇది మాత్రమే ఏర్పడుతుంది. ఓన్లీ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఓన్లీ. ఫర్దర్ ఆక్సిడేషన్ అనేది జరగదు బికాస్ ఆఫ్ ఈ ఆక్సిడేషన్ రియేజెంట్ అనేది వీక్ రియేజెంట్ when compared to K2Cr2O7. ఓకే, అదొక రియాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఓన్లీ ద లిమిటెడ్ ఆక్సీకరణం జరుగుతుంది అనమాట. ఎంత జరగాలో అంతే జరుగుతుంది అనమాట. ఫర్దర్ ఆక్సీకరణం అనేది జరగదు బికాస్ ఆఫ్ ఇది స్ట్రాంగ్ వల్ల ఫర్దర్ కూడా జరిగి యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అలా ఇక్కడ జరగదు అనమాట. ఇది ఒక రియేజెంట్ గా రాసుకోవచ్చు. ఒక రియాక్షన్ జరుగుతుంది మనకి. ఇంకా ఇంప్రెస్ చేయాలంటే 8 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి సార్, 10 మార్క్స్కి ఇచ్చిన మనం నెంబర్ ఆఫ్ రియాక్షన్ పెంచడానికి అలా రాయొచ్చు. ఓకే, ఆక్సీకరణ చర్య ఆల్కహాల్ని ఆక్సీకరణ చర్య చేస్తే ఏమొస్తాయని రాస్తాం కదా. దాని తర్వాత 2 రియాక్షన్ రాస్తాం కదా. ఒకటేమో K2Cr2O7 తోని, ఇంకోటి PCతో రాస్తారు. సెకండరీ ఆల్కహాల్ కూడా సేమ్ అలాగే జరుగుతుంది సార్. సెకండరీ ఆల్కహాల్లో కీటోన్ ఏర్పడుతుంది సేమ్ PCతో, ఓన్లీ ఇది ఒకటే అవుతుంది కాబట్టి 2 రియాక్షన్స్ రాయొచ్చు అనమాట. ఓకే, అది ఆక్సీకరణం. ఓకే, ద ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అనుకోవచ్చు. ఇక్కడ మన సెకండ్ కెమికల్ ప్రాపర్టీ అనేది ఏమనుకుంటే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఓకేనా, సింపుల్ గా డీహైడ్రేషన్ అంటే ఏంటి సార్? సింపుల్ గా ఏమైతే సార్ డీహైడ్రేషన్ అంటే సింపుల్ గా O2 పోతుంది కదా,
H2O పోతుంది కదా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్, ఏదో ఒక యాసిడ్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాను, కాన్సన్ట్రేట్ యాసిడ్ తీసుకున్నాను. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ చేస్తే -H2 అనేది పోతే ఏం ఏర్పడుతుంది మనకి, ఏం ఏర్పడుతుంది సార్? మెకానిజం చూడండి, ఇక్కడ ఏం ఏర్పడుతుంది తెలియకపోతే ఒక మెకానిజం చేస్తే సరిపోద్ది. ఓకే, మెకానిజంలో యాసిడ్ అంటే ఏం రిలీజ్ చేస్తారు సార్? H+ రిలీజ్ చేస్తుంది కదా, మనం అనుకుంటాం కదా ఏదైతే H+ రిలీజ్ చేస్తుందో వాటిలో యాసిడ్ అంటాం కదా. ఓకే, యాసిడ్ ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటుంది కదా. ఏది తీసుకుంటుంది? O అనేది రెడీగా ఉంటుంది తీసుకోవడానికి. CH3 CHH అండ్ OH 2 H'లు యాడ్ చేసుకుంటుంది కదా. 2 H'లు యాడ్ చేసుకుంటే ఇది న్యూట్రలైజ్ అయిపోయి ఓవర్ అయిపోయి ప్లస్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ కార్బన్ మీద కార్బన్లు ఇలా నీట్గా రాసినట్లయితే మనకి ఇది H2O అనేది రిలీవింగ్గా గ్రూప్గా ఏర్పడి చూడండి, ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఇలా కన్వర్షన్ జరిగి ఈ H2O అనేది బయటికి పోతుంది సార్. ఇలా -H2Oగా బయటికి పోతే వచ్చేది ఏంటి సార్? CH2 డబుల్ బాండ్ CH2, దట్ ఈస్ ద ఆల్కీన్ ఏర్పడతాయి సార్. సింపుల్గా మనం ఇక్కడ మ్యాటర్ ఏం రాయొచ్చు, ఒక పాయింట్ ఏం రాయొచ్చు, డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యాసిడ్ టు ఫార్మ్ ద ఆల్కీన్స్. ఓకే, సింపుల్గా మరొక ఆల్కహాల్ తీసుకోండి, ప్రొపనాల్ తీసుకోండి. ఇదేంటిది? ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం కదా. ఒకవేళ ప్రొపైల్ ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి ఆల్కీన్ ఫామ్ అవుతుందో చెప్పొచ్చు మనం సింపుల్గా. దిస్ ఈస్ ద ప్రొపనాల్. ఒక కార్బన్ ఇంక్రీజ్ చేస్తున్నాను నేను, ఒక కార్బన్ CH3 CH2 CH2OH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 వాట్ విల్ బి ఫామ్ అనుకుంటే ఏం చేస్తుంది సార్? H2SO4 అనేది యాసిడ్ కాబట్టి H+ రిలీజ్ చేస్తుంది. H+ అనేది ఏం యాడ్ చేసుకుంటుంది? OH అనేది తీసుకుంటే CH3 CHH విడదీసి రాస్తే మనకి బాగుంటుంది CHH అండ్ OH అనమాట. ఇలా H+ తీసుకుని ఇది H2 పోవడానికి రెడీగా ఉంటుంది. ఇలా రెడీగా ఉంటుంది అంటే పక్కన దానికి ఏదో స్టెబుల్ అవ్వాలి కదా, అదే స్టెబిలైజ్ అవ్వాలి కదా. ఇది ఇలా పోతే ఇది వచ్చి బాండ్ ఫామ్ చేస్తే ఏమైపోతుంది సార్? ఇక్కడ CH3 CH డబుల్ బాండ్ CH2 + H2O, దట్ ఈస్ ద ప్రోపీన్ ఏర్పడుతుంది. దేని నుంచి వచ్చింది సార్? ఇది ప్రొపనాల్ నుంచి ఏర్పడుతుంది. అంటే ఏంటి? ద ప్రొపనాల్ అండర్గో డీహైడ్రేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ H2SO4 టు ఫార్మ్ ప్రోపీన్ అని రాసి రియాక్షన్ రాసేస్తారు, మెకానిజం రాసేస్తారు. ఓకే, ప్రొపైల్ ఆల్కహాల్ను డీహైడ్రేజనీకరణం జరిపినట్లయితే దేని సమక్షంలో? H2SO4 కాన్సన్ట్రేషన్ H2SO4 సమక్షంలో జరిపినట్లయితే ప్రోపీన్ అనేది ఏర్పడిను. రియాక్షన్ మెకానిజం తెలుగులో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ లో మన సిలబస్ వరకు వచ్చినటువంటి ఓన్లీ ద రియాక్షన్స్. ఓకేనా, ఎక్కువ మన ఫినాల్స్ యొక్క ప్రాపర్టీస్ మీద మన సిలబస్ లో కాన్సన్ట్రేట్ చేశాడు. వాటి గురించి డిస్కస్ చేద్దాం, ఒక రియాక్షన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇంతవరకు మనకు ఓకే కదా సార్? ఇప్పటి వరకు మనం ఓన్లీ ఆల్కహాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూసాము. అందులో రెండు చూసాం సార్. ఓకే, ఆక్సీకరణము, ఇంకొకటి డిహైడ్రోజనేషన్. ఓకే, డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డిహైడ్రోజనేషన్ కాదు, డిహైడ్రోజనేషన్ అంటే మళ్ళీ మారిపోద్ది. డిహైడ్రేట్ అవుతాం అంటాం కదా, అంటే ఏంటి? H2O పోతుంది మనలో కూడా, H2O పోతుంటుంది కదా. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఆల్కహాల్స్. కమింగ్ టు ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినాల్స్. ఓకే, ఎటువంటి ప్రాపర్టీస్ ఫినాల్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అని తెలుసుకునే ముందు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఫినాల్ అనేది ఎటువంటి ప్రొడక్ట్స్ ఏర్పరుస్తుంది అంటే మనం ఓరియంటేషన్ ఆఫ్ ఫినాల్ అనుకోవచ్చు సార్. మనం ఫస్ట్ సెమిస్టర్లో చదువుకుంటాం కదా. ఓరియంటేషన్ మీన్స్ అంటే ఈ ఫినాల్కి ఆర్థో ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఏదైనా రియాక్షన్స్ ఎక్స్ రియేజెంట్ రియాక్ట్ చేసామనుకోండి, వచ్చే ఇన్కమింగ్ రియేజెంట్ అనేది ఆర్థో పొజిషన్ ఏర్పడుతుందా, మెటల్ ఏర్పడుతుందా, పారలా ఏర్పడుతుంది అని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద అటాచ్డ్ OH మీద ఆధారపడి ఉంటుంది సార్. దాన్ని ఓరియంటేషన్ అంటాం.
మనం సెకండ్ సెమిస్టర్లో కూడా చదువుతూ ఉంటాం దీని గురించి. ఓరియంటేషన్ ఆఫ్ ఫెనాల్ గ్రూప్ ఏ ప్రోడక్ట్ మేజర్ చేస్తుంది, ఆర్థోనా, పారానా, మెటానా అని అనుకుంటే మనం దేని మీద డిపెండ్ అయ్యాలంటే దీని మీద డిపెండ్ అయ్యాలి సార్. ఇది డొనేటింగ్ గ్రూప్ కాబట్టి మెయిన్గా ఆ ఫెనాల్ యొక్క ఓరియంటేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆర్థో పారాలో ఉంటుంది. ఆర్థో పారాలో మళ్ళీ ఎలక్ట్రోఫిల్స్ని అటాక్ చేసుకుంటుందా, న్యూక్లియోఫిల్ని అటాక్ చేసుకుంటుందా అనేది దేని బట్టి చెప్తామంటే ద రెజొనెన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఫెనాల్ మీద ఆధారపడి ఉంటుంది సార్. రెజొనెన్స్ ఫార్మ్స్లోని మనం బట్టి చూసినట్లయితే మనం ఈజీగా చెప్పవచ్చు. రెజొనెన్స్ ఫార్మ్స్ క్లియర్గా గీసుకున్నట్లయితే చూడండి, అలా గీస్తాను నేను. అందరికీ డౌట్ ఉంటుంది రెజొనెన్స్ ఫార్మ్స్ ఎలా గీయాలో, అలా చూస్తూ ఉండండి మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి బో బాండ్ అనేది ఇది డొనేటింగ్ గ్రూప్ కదా సార్. ఇక్కడ డొనేట్ ఉంటాయి కదా, ఆక్సిజన్ మీద ఎలక్ట్రాన్స్ ఇలా డొనేట్ చేసుకున్నట్లయితే ఈ పక్కన బాండ్ రియాక్ట్ అవుతుంది సార్ ఇలా. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అనేది ఏమైంది, ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయిందంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్, ఈ బాండ్ ఇక్కడికి వస్తుంది కదా, డబుల్ బాండ్ OH మళ్ళీ యాసిడ్ ప్లస్ న్యూట్రలైజ్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి పోయేది దీని దగ్గర నుంచి కాబట్టి ప్లస్ పెట్టాము, యాసిడ్ మళ్ళీ డబుల్ బాండ్స్ పెట్టాము. ఓకే, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ కామ్గా ఉండవు, పక్కన ఉన్న దాని షిఫ్ట్ అవుతాయి. దట్ ఈస్ ద రెజొనెన్స్ అంటాం కదా, షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ అవుట్ ద బెంజీన్ రింగ్ అంటే దాన్ని రెజొనెన్స్ అంటాం కదా. సో సింపుల్గా అలా మైగ్రేట్ చేసుకోవడం, ఒక స్టెప్ వచ్చినట్లయితే మిగతా స్టెప్ అనేది వచ్చి. ఓకే, ఇలా ఇక్కడ మైగ్రేట్ అయిపోయిందంటే ఇక్కడ మైనస్ అంటాం. ఓకే, ఇలా మైగ్రేట్ చేస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది కదా, ఈ మైనస్ ప్లస్ కలిపి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ డబుల్ బాండ్ యాసిడ్ ఉంటుంది. ఓకే, ఇది యాసిడ్. ఓకే, మళ్ళీ ఎలక్ట్రాన్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ ఏర్పడుతుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అనేది మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయితే ఇంకొక రెజొనెన్స్ ఫామ్ వస్తుంది. ఓకే, ఇక్కడ యాసిడ్ డబుల్ బాండ్, ఇక్కడ యాసిడ్ OH ప్లస్. ఓకే, మళ్ళీ డబుల్ బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సార్, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కదా, ఇక్కడ ప్లస్. ఇది అలా వెళ్ళిపోయిందంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా సార్, ఒక మైనస్ ఇక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక బాండ్ ఫామ్ అంటే ప్లస్ మైనస్ ఏర్పడతాయి కదా, ఒక మైనస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఈ ప్లస్ ఈ మైనస్ కలిపి డబుల్ బాండ్ ఫామ్ చేసాయి. ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఊరుకోదు ఇది ఇలా, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ యాసిడ్ మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోయి ఎలక్ట్రాన్స్ యథావిధిగా వచ్చేసి ఇలా ఏర్పడతాయి. దీని అర్థం ఏంటంటే మళ్ళీ తిప్పి దాన్ని తెచ్చామంటే దాని అర్థం ఏంటి సార్, దేనికోసం తెచ్చామంటే ఇక్కడ చెప్పాను కదా, ఓరియంటేషన్ ఆఫ్ ఫెనాల్ అనేసి ఆర్థో పారా ఇస్ మేజర్ అంటాం. దేనికోసం అంటే ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆర్ ఎడిషన్ గురించి అనమాట. ఎలక్ట్రోఫైల్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఆర్థో కదా, ఇక్కడ మైనస్ ఉందంటే ఏంటి, ఇక్కడ అర్థం ఎలక్ట్రోఫైల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రోఫైల్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకెక్కడైనా ఛాన్స్ ఉంది, ఎటువంటి ఛాన్స్ లేదు కదా సార్. దట్స్ వై ద ఫినాల్ ఓరియంటెడ్ విత్ ద ఓన్లీ ఆర్థో పారా ప్రోడక్ట్. ఒకవేళ ఇటువంటి ఏదైనా ఇన్కమింగ్ రియేజెంట్ ఎలక్ట్రోఫైల్గా రావాలంటే ఎంతలోకి రావాలి, అయితే ఆర్థోలోకైనా రావాలి లేకపోతే పారాలోకైనా రావాలి, ఇంకా మెటాలోకి వెళ్ళే ఛాన్సే లేదనమాట. ఓకే, అది చెప్పడానికి ఇది చెప్పాను అనమాట. ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా ఫినాల్ రియాక్షన్స్ అని డైరెక్ట్గా చెప్పవచ్చు. బ్రోమినేషన్, రియాక్షన్ అవన్నీ చెప్పవచ్చు అనమాట. ఇవి తెలిస్తే మనకి ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఆర్థోలోనే ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫినాల్ యొక్క ఫస్ట్ రియాక్షన్ తెలుసుకున్నట్లయితే మనం మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. రెసిడెన్స్ ఫార్మ్స్ వరకు మీకు ఐడియా ఉన్నట్లయితే ఇంకేం పర్లేదు. అందులో ఇప్పుడు ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఫినాల్ అనుకుంటే దాన్ని ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ సార్, ఎస్కి వచ్చే ఛాన్స్ ఉన్నది. బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్. ఇక్కడ నుంచి వచ్చే నేమ్డ్ రియాక్షన్స్ అన్ని ఇంపార్టెంట్ సార్, ఎస్ఐకి డ్యామ్ షూర్గా వస్తాయి. ఏమైనా 2 కలిపి ఇచ్చవచ్చు, 3 కలిపి ఇచ్చవచ్చు అనమాట. పేరులోనే ఉంది బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్ అని. ఫినాల్ని బ్రోమినేషన్ చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు, బ్రోమినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బ్రోమిన్ వాటర్తో బ్రోమినేషన్ చేస్తున్నాడు. చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 3 కూడా యాక్టివేట్ అయిపోతాయి సార్. అంటే ఏంటి, 3 కూడా 2, 4, 6 2 ఆర్థోలు మరియు ఒక పారా. అంటే ఏంటి, బ్రోమిన్ ఇక్కడ కూడా ఎక్కడైతే ఛాన్స్ ఉందో అన్నిటి దగ్గరికి ఈ బ్రోమిన్ అనేది వెళ్ళిపోద్ది, బ్రోమిన్ ప్లస్ అనేది. ఓకేనా, ఎందుకు అంటే
ఇది మోర్ రియాక్టివ్. బ్రోమిన్ వాటర్ అనేది మోర్ రియాక్టివ్ కాబట్టి ఎక్కడెక్కడ యాక్టివ్ పొజిషన్ ఉన్నా అన్ని దగ్గరికి వెళ్ళిపోతుంది సార్. దీనికి ఇది ఆర్థో రెండు ఆర్థో పొజిషన్ ఉంటాయి కదా, ఓన్లీ మెటా పొజిషన్ తప్ప మిగతా అన్నీ కూడా మనకి బ్రోమిన్తో నిండిపోతాయి అనమాట. ఒకవేళ కంట్రోల్డ్ బ్రోమినేషన్ చేయాలంటే బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏదైనా సాల్వెంట్ ఉపయోగించాలి సార్. లైక్ క్రాలర్ అనేది ఒక సాల్వెంట్గా ఉపయోగించినట్లయితే మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ ఏర్పడుతుంది సార్. అదేంటంటే కంట్రోల్డ్ బ్రోమినేషన్ అన్న పేరులోనే ఉంది కదా సార్. ఒకటేమో ఆర్థో ప్రోడక్ట్, ఒకటేమో పారా ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా సార్? ఖచ్చితంగా బ్రోమినేషన్ అనేది బ్రోమిన్ ప్లస్ బ్రోమిన్ మైనస్ గా అన్నాం కదా, ఏర్పడుతుంది కదా సార్. ఇది బ్రోమిన్ ప్లస్ అనేది ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫెనాల్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఎక్కడెక్కడ ఫామ్ చేస్తుంది, ఆర్థో పొజిషన్ లో పారా పొజిషన్ లో ఫామ్ చేస్తుంది. కాబట్టి ద ఓన్లీ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రోమిన్ ప్లస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్థో అండ్ పారా పొజిషన్ ఓన్లీ. కానీ ఇక్కడ బ్రోమిన్ వాటర్ లో అనేది ఏమవుతుందంటే వెరీ రియాక్టివ్. బ్రోమిన్ ప్లస్ అనేది వెరీ రియాక్టివ్ కాబట్టి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. దట్ ఈస్ ద 2,4,6 అంటాం దీన్ని. 2,4,6 ట్రైబ్రోమోఫెనాల్ అంటాం సార్ దీన్ని. అంటే 2,4,6 అంటే ఏంటి, రెండు ఆర్థో పొజిషన్ ఒక పారా పొజిషన్ బ్రోమిన్ ఎండిపోతుంది అనమాట. దాని పేరు చూసుకున్నట్లయితే 2,4,6 ట్రైబ్రోమోఫెనాల్. ఇక్కడ చూసినట్లయితే ఆర్థో బ్రోమోఫెనాల్, పారా బ్రోమోఫెనాల్ రెండు వేరుగా ఏర్పడతాయి. దీనికి ఎందుకు అంటే సాల్వెంట్ ఉపయోగిస్తాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సాల్వెంట్ లో బ్రోమినేషన్ అనేది కంట్రోల్డ్ గా జరుగుతుంది అనమాట. ఒక ప్రోడక్ట్ మాత్రమే జరుగుతుంది. మళ్ళీ ఇందులో ఇది మేజర్ గా ఉంటుంది సార్. ఎందుకు మేజర్ గా ఉంటుంది అంటే ఇది ఎందుకు మైనర్ అంటున్నామంటే బికాస్ ఆఫ్ ద రిపల్షన్స్ బిట్వీన్ ద bromine and hydroxy group. That's why this artho product is the minor product. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి చాలా దూరం ఉంది కాబట్టి ఇటువంటి రిపల్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఎందుకు రిపల్షన్స్ అంటున్నా మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు, ఇది ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ హాలోజన్ కదా. హాలోజన్ దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి రెండు కొట్టుకుంటాయి. కాబట్టి ఇది అన్స్టేబుల్ అయిపోతుంది, తక్కువ ఏర్పడుతుంది అనమాట. తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది ఏర్పడుతుంది కాబట్టి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది వెన్ కంపేర్ టు పారా ప్రోడక్ట్. ఓకేనండి, దిస్ ఈస్ అబౌట్ ద బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్. బ్రోమిన్ డెఫినేషన్ రాసినట్లయితే ద ఫినాల్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ టు ఫార్మ్ ద 2,4,6 tribromophene, but in the presence of bromine in presence of chloral or CCl4 as a solvent to form the artho and para product. Para product is the major because the no repulsions between the bromine and hydroxy group. Okay, బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్ మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే ఫినాల్ అనేది బ్రోమిన్ తో రియాక్ట్ చేస్తుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ సమక్షంలో రియాక్ట్ అయ్యి ఏమవుతుంది సార్ 2,4,6 ట్రైబ్రోమో ఏర్పడుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే బ్రోమిన్ అనేది వాటర్ సమక్షంలో వెరీ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ ఏర్పడిపోద్ది. కానీ CCl4 అనే ఒక సాల్వెంట్ ఉపయోగించడం వల్ల బ్రోమిన్ అనేది కంట్రోల్డ్ గా ఎక్కడైతే ఏర్పడాలో ఎక్కడెక్కడ ఒక్క ఛాన్స్ ఉందో అక్కడ ఏర్పడుతుంది. అది ఆర్థో అండ్ పారా. బట్ పారా అనేది మేజర్ ప్రోడక్ట్ బికాస్ ఆఫ్ నో రిపల్షన్స్ బిట్వీన్ ద బ్రోమిన్ కి వచ్చేటువంటి రిపల్షన్స్ ఉండవు. ఓకేనండి, ఇది రియాక్షన్. చిన్న లైన్ రాస్తాం, ఒక రియాక్షన్ రాస్తాం. ఇప్పుడు మెకానిజం చూద్దాం సార్. ఇందులో మెకానిజం ఏముండదు, డైరెక్ట్ గా బ్రోమిన్ ప్లస్ అనేది యాడ్ అయిపోతాయి. బ్రోమిన్ ప్లస్ అనేవి ఇక్కడ మన మెకానిజం పారా ప్రోడక్ట్ ఎలా ఏర్పడింది, ఆర్థో ప్రోడక్ట్ ఎలా ఏర్పడిందో చూద్దాం. మెకానిజం చూస్తే మనం ఆల్రెడీ రియాక్షన్ ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు మెకానిజంలోకి వద్దాం సార్. ఏం జరుగుతుంది, బ్రోమినేషన్ కదా, బ్రోమిన్ ఎలా ఏర్పడుతుంది సార్, బ్రోమిన్ ప్లస్ గాను బ్రోమిన్ మైనస్ గాను ఏర్పడుతుంది. కానీ ఫినాల్ అనేది ఓన్లీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రోఫిలిక్ బదులుగా ఇంకొక ఎలక్ట్రోడ్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఇక్కడ Br ప్లస్ బదులుగా H ప్లస్, ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ ఏదో ఒక H ప్లస్ అయితే ఆర్థోలోనే అవుతుంది, పారానే అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్థో ప్రోడక్ట్ ఎలా ఏర్పడింది, రెండు ప్రోడక్ట్లు ఏర్పడతాయి అన్నాను కదా. ఆ రెండు ప్రోడక్ట్లు మనం చూద్దాం. ఆర్థో ప్రోడక్ట్ ఎలా ఏర్పడుతుంది అంటే చూడండి, ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, ప్లస్ Br ప్లస్ ఈ ప్లస్ అనేది ఇలా అటాక్ అయిపోతుంది. సింపుల్. ఓకే, సింపుల్ యాడ్ అయిపోతుందా చూసారా. ఈ డబుల్ బాండ్ ఇలా ఉంది, ఇక్కడ Br, ఇక్కడ H, ఇక్కడ డబుల్ బాండ్ OH అండ్ ప్లస్. ఇప్పుడు ఇది మళ్ళీ రీజనరేషన్. ఓకే, ఇలా జరిగినది మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతుంది. సింపుల్గా ఆర్థో ప్రోడక్ట్ అనేది మనకి ఇలా ఏర్పడితే బ్రోమో ఫినాల్.
ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఆర్థో ప్రోడక్ట్ ఫార్మేషన్. సేమ్ మళ్ళీ పారా ప్రోడక్ట్ ఎలా ఏర్పడుతుందో చూడండి ఒకసారి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గీస్తున్నాను. OH పారా ప్రోడక్ట్ కాబట్టి ఇలాగైనా జరపచ్చు, ఇలాగైనా జరపచ్చు. ఓకే ఇలా క్లియర్గా వేసుకుందాం. ఇక్కడ ఓకే ఇలా జరిగి రెజినెన్స్ ఫార్మ్స్ అనేవి ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది పారా ప్రోడక్ట్ కోసం. ఓకే రెండే ఛాన్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ చూడండి డబుల్ బాండ్ OH ప్లస్. ఓకే ఈ బాండ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకేనా ఈ బాండ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇది మైనస్ కదా చూసారా ఇలా. ఇప్పుడు బ్రోమిన్ ప్లస్ అనేది అటాక్ అవుతుంది అన్నమాట. సింపుల్, వెరీ సింపుల్. కొంచెం ఒళ్ళు కళ్ళు ఇక్కడ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే Br ఇక్కడ ఏం లేదంటే H, ఇక్కడ డబుల్ బాండ్ OH ప్లస్. ఓకే ఇప్పుడు రీజనరేషన్ ఎలా జరుగుతుంది చూడండి. ఈ డబుల్ బాండ్ ఇక్కడికి, ఈ డబుల్ బాండ్ ఇక్కడికి, ఇది ఇక్కడికి. సింపుల్ చైన్ రియాక్షన్ లాగా ఉంటుందండి. ఓకే ఇది డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడింది, ఈ డబుల్ బాండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ OH ఇక్కడికి వెళ్ళిపోయింది. స్టెబిలైజ్ అయిపోయింది. ప్లస్ని మైనస్తో స్టెబిలైజ్ చేసేస్తే OH అయిపోయింది. ఇక్కడ బ్రోమిన్. ఇంకా సింపుల్ ఇలా సింపుల్ స్టెప్లతో ఏర్పడవచ్చు. ఓకే దిస్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ద ఫీనాల్ అనమాట. వన్ ఆఫ్ ది కెమికల్ ప్రాపర్టీ బ్రోమినేషన్ ఆఫ్ ఫీనాల్ అని అంటాం. ఓకే బ్రోమినేషన్ ఎలా జరుగుతుంది సార్? రెండు రకాలుగా జరగవచ్చు. బ్రోమినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, బ్రోమినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CCl4 సాల్వెంట్. CCl4 సాల్వెంట్లో కంట్రోల్డ్ బ్రోమినేషన్ అనేది జరుగుతుంది. ఆర్థో అండ్ పారా ప్రోడక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి ఇది మైనర్ ప్రోడక్ట్, ఇదేమో మేజర్ ప్రోడక్ట్. వై? బికాస్ ద మైనర్ ప్రోడక్ట్ అంటే ద రిపల్సన్స్ బిట్వీన్ ద బ్రోమిన్ అండ్ హైడ్రోజన్స్, హైడ్రాక్సీ గ్రూప్ వల్ల మైనర్ ప్రోడక్ట్ తక్కువ ఏర్పడుతుంది when compared to para product. Okay, this is about bromination. Write the bromination of phenol అని షార్ట్ ఆన్సర్ ఇస్తే మనం రాస్తాం సార్. బ్రోమినేషన్ అంటే ఏమిటి, బ్రోమినేషన్ రియాక్షన్, బ్రోమినేషన్ మెకానిజం. సింపుల్ అర్థమైందా? ఎస్ఐకి అయితే ఒక్కటి కలిపివ్వడు, ఏమైనా ఎక్స్ట్రా ఇంకేదైనా ఇవ్వచ్చు రియాక్షన్ ఇచ్చి మనకి రెండు ఎస్ఐ కింద రాయండి. 4 మార్క్స్ అయితే 10 మార్క్స్ 5 మార్క్స్. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ అబౌట్ ద ఒక రెండు మనం ఆల్కహాల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం, ఒక ఫినాల్ యొక్క కెమికల్ ప్రాపర్టీ. ఇంకా నెక్స్ట్ నుంచి నేమిడ్ రియాక్షన్స్, ఫినాల్ యొక్క నేమిడ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అవి మన ఎన్ని వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.